అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మన భాగాన్ని తిరిగి చదువుకుందాం. రండి, 2వ అధ్యాయం 2వ వచనం నాతో పాటుగా అందరూ కలిసి చదువుదాం. మీరు వాటిని చేయిచు వాయుస్ మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకొని వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. అనుగ్రహించిన చక్కటి వాతావరణం కొరకు మరియు చేరువచ్చిన నీ బిడ్డల కొరకు వందనాలు ప్రభా. ఆసక్తితో నీ వాక్యమును వినేటటువంటి హృదయాన్ని నాయనా అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రభా మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ దాసుడు నిలబడుతూ మాట్లాడుతుండగా ఎన్నో మర్మయుక్తమైన మరుగైనటువంటి విషయాలు మీరు మాకు తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మేము వాక్యమును వినిన వారు మాత్రముగా ఉండకుండా దాని ప్రకారము మేము ప్రవర్తించే వారుగా ఉండుటయే భక్తి అని మీరు యాకోబు రాసిన పత్రికలో చెప్పిన విధముగా దాన్ని మేము విని దాని ప్రకారము ప్రవర్తించి గైకొనే వారుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనము అతి కీలకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం విధేయత ధర్మములో నుంచి అనగా మనము ఈ ప్రపంచ ధర్మమును విడిచిపెట్టి ప్రభు ధర్మములోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రభు యొక్క ధర్మం ఏమిటి, ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది అంటే విధేయత, లోబడేటువంటి విధానాన్ని దేవుడు ముందుగా చూస్తాడు. కాబట్టి విధేయత ధర్మాన్ని మనం చూసినాం. తర్వాత పరిచర్య ధర్మాన్ని కూడా మనం ముగించినాం. మూడవది యాజక ధర్మంలోకి వచ్చాం. ఈ యాజక ధర్మంలోని 5 విషయాలు మనం ఇప్పటికే ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మొదటిది యాజక వ్యక్తులు, యాజక వస్త్రాలు, యాజక విధులు. యాజక విధులని, యాజక వ్యక్తులని మనం ధ్యానించినాం. మనం ఇప్పుడు ఉన్నటువంటి మార్గము ఏది? యాజక వస్త్రాలు. యాజక వస్త్రాలలో మనం 7 వస్త్రాలలో ఎన్ని ఇప్పటివరకు ధ్యానించినాం? 5. మొదటిది ఏంటి? యాజకుని యొక్క న్యాయ విధాన పతకము. రెండవది ఏఫోదుని మనము ధ్యానించినాం. మూడవది ఏంటి? నిలువ టంగి, విచిత్రమైన నిలువ టంగి. 4వది ఏంటి? విచిత్రమైన చొక్కాయి. 5వది ఏంటి? విచిత్రమైన దట్టి లేక సన్ననార దట్టి, అన్నీ ఒకటే. ఎన్ని చేసినాం ఇప్పటివరకు? జ్ఞానించినాం 5. మరి 4 చెప్పారు. మొదటిది న్యాయ విధాన పథకము, ఏఫోదు, నిలువు టంగి, విచిత్రమైన చొక్కాయి, విచిత్రమైన దట్టి. ఈరోజు ధ్యానంలో విచిత్రమైన పాగ. నిర్గమాకాండము రండి. నిర్గమాకాండం కొన్ని వచనాలు చదివి పెట్టండి. నిర్గమాకాండం 28వ అధ్యాయము 4వ వచనం చదువునా. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు, వారి కుట్టవలసిన వస్త్రములు. చాలు. అందులో ఒకటి ఏంటి? పాగా. అయితే ఏం పాగా ఇది? నిర్గమాకాండం 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయము 37వ వచనం. అది పాగా మీద ఉండునట్లు నీలు సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందుట వైపున, ఇక్కడ కూడా పాగానే ఉంది. మొదటి చదివిన వచనములో కూడా పాగానే ఉంది. ఇప్పుడు రండి, నిర్గమకాండం 28:39వ వచనం చదివి పెట్టండి. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. ఇప్పుడు చూడండి, సన్ననారతో పాగాను నేయవలెను, దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అక్కడ ఎటువంటి పాగా అన్నాడు? సన్ననార పాగా.
ఇక్కడ మనం గమనించవలసినది, యాజక వస్త్రాలలో అనగా యాజకుడు ధరించేటువంటి వస్త్రాలలో ఒక అద్భుతమైనటువంటి వస్త్రము లేక ధరించవలసినది ఏమిటి అంటే పాగా. అది విచిత్రమైన పాగా. అది విచిత్రమైన పాగా ఎందుకు అన్నారనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పాగాని దేనితో తయారు చేయమన్నాడు? సన్న నారతో పాగాను తయారు చేయను. సన్ననార మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? వస్త్రము జ్ఞాపకం చేస్తుంది. లెనిన్, కాటన్ అంటాం కదా, లెనిన్ అదేంటండి? ఆ క్లాత్ అంటే ఆ ఫ్యాబ్రిక్ ఏంటంటే లినిన్ అండి అంటాం, అంతే కదా బట్టలు. సో కాబట్టి ప్రధాన యాజకుడు ధరించవలసినటువంటి పాగా దేనితో తయారు చేయబడాలి అనంటే లెనిన్, కాటన్ అంటే సన్ననారతో మాత్రమే చేయాలి. ఇది ఏ పాగా అన్నాను? సన్ననారతో చేసిన పాగా. ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రధాన యాజకుని యొక్క వస్త్రాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది, బైబిల్లో 3 పాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది చూడండి, ఒక అద్భుతమైన పాగా. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జకర్యా 3వ అధ్యాయం 5వ వచనం. అతని తల మీద ఏ పాగా? అది తెల్లని పాగాని పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి. చాలు. ఎవరికి పెడుతున్నారు ఇక్కడ? అక్కడ ఏ వ్యక్తికి పెడుతున్నారు? ప్రధాన యాజకుడైన యెహోషువకు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రధాన యాజకుడు కనబడ్డాడు. అక్కడ ఏ పాగా? అది సన్ననారతో చేసిన పాగా. ఏ జ్ఞాపకం చేసింది? వస్త్రాన్ని జ్ఞాపకం చేసింది. మరి ఇక్కడ పాగా కూడా పెట్టమన్నాడు. ఇక్కడ కూడా ఒక పాగా ఉంది, అది తెల్లని పాగా. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? అది వస్త్రాన్ని జ్ఞాపకం చేస్తే ఇది వర్ణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏంటది? ఎందుకు వర్ణము? ప్రతిదానికి కూడా దేవుడు నిర్దిష్టమైన అర్థాలని పెట్టాడు. అది మనం గమనించాలి. మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మొదటి అనుభవము వస్త్రముతో ప్రారంభిస్తారు, రెండో అనుభవము వర్ణముతో కొనసాగిస్తారు, మూడో దానితో అంతమవుతుంది. ఏది అది? యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా. చాలు. మూడోది ఏ పాగా? ఇది శృంగారమైన పాగా. ఎక్కడ కనబడుతుంది శృంగారమైన పాగా? పెండ్లి కుమారుడు అంటే పెండ్లిలో కనబడుతుంది. దీనికి ఒక పేరు పెడదాం. ఇది వివాహాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది వస్త్రం, రెండోది వర్ణం, మూడోది వివాహం. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. చూడండి, దేవాది దేవుడు ఎన్ని స్టేజెస్లోకి ఒక వ్యక్తిని తీసుకువెళ్తున్నాడు. ఏ వ్యక్తిని? ఈ వ్యక్తి ప్రధాన యాజకుని చాలా నిర్దిష్టమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా. అన్నిటికీ ఈ మూడు పోలిక ఎవరివి అంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. చూడండి, అది హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. మన లక్ష్యం అంతా కూడా ఇప్పుడు ప్రధాన యాజకుడి మీద ఉంచాలి. ఏమిటి ఉంచాలి? ఈ ప్రధాన యాజకుడు ఈ మూడింటిని ధరించాలి. మొదటిది ఏంటి? మొదటిది సన్ననార పాగాతో ఉన్న యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. రెండవది తెల్లని పాగా ధరించిన యేసు ప్రభుని గుర్తు చేసుకోండి. మూడోది శృంగారమైన పాగా. మూడు విషయాలు. మొదటిది సన్ననార వస్త్రాన్ని కలిగినవాడు, రెండోది వర్ణాన్ని కలిగినవాడు, మూడోది చెప్పండి వివాహములో పెట్టుకున్నది, వివాహంలో ధరించేసినటువంటి పాగా. ఈ మూడు రకాలైన అనుభవాలు. మొదటి పాగా రక్షణను జ్ఞాపకం చేస్తుంది. తెల్లనిది దేవుని యొక్క పరిశుద్ధతని జ్ఞాపకం చేస్తుంది. శృంగారమైన పాగా దేవుడు ఆయన మహిమను జ్ఞాపకం. ఆయన మహిమలోకి వెళ్ళిన తర్వాత సంఘము యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తుంది? మహిమపరచడం కాదు,
యేసుప్రభుని ఏం చేస్తుంది? ఘనపరుస్తుంది. దేని ద్వారా? చూడండి, ప్రకటన గ్రంథం మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను నేను. 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములు నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందు వారు ధన్యులు. ఇక్కడ ఏం కనబడుతుంది? వివాహము కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పండి సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. దీనినే మామూలుగా మనకు అర్థమైన భాషలో ఏమంటాం? లోక కళ్యాణం అంటారు. అర్థమైందా మీకు? కాబట్టి ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇవన్నీ విషయాలు మనం మాట్లాడడానికి లేదు, కానీ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు మూడిటిని, మూడు ఆత్మ సంబంధమైన విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది మీరు బాగా గమనించండి. ఇంతకీ తల పాగా పాగా అన్నాడు కదా, ఇది సన్ననారతో చేసిన పాగా అన్నాడు కదా, ఇది తెల్లని పాగా అన్నాడు కదా, ఇది శృంగారమైన పాగా అన్నాడు కదా. ఇంతకీ శరీరం అన్ని భాగాలలో పాగా ధరించవలసిన ఒకే ఒక స్థలం ఉంది. ఏంటది? శిరస్సు. అందుకే చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 29:6. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటమును ఉంచి చాలు. తర్వాత పరిశుద్ధ కిరీటం ఏంటో తర్వాత 7వ వస్త్రం కింద మనం జ్ఞాపకం చేద్దాం. బాగా గమనించండి. ఇప్పుడు పాగా ఉండే స్థలం ఎక్కడెక్కడ? తల మీద. పాగా ఉండవలసినది స్థలము ఎక్కడ దేవుడు ఇచ్చాడు? చెప్పాలి. మీరు ఎందుకు నేను స్థలాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మొట్టమొదటి న్యాయ విధాన పథకం ఎక్కడ అన్నాడు? చెప్పండి. రొమ్ము మీద. చూడండి, దేవుడు ఇచ్చిన ప్రతి వస్త్రము, ప్రతి వస్తువు దానికి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఇచ్చాడు. ఎక్కడ న్యాయ విధాన పథకాన్ని తీసుకొచ్చి నెత్తి మీద ఉన్న పాగా తీసుకొచ్చి రొమ్ము మీద పెట్టడానికి లేదు. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. నీలి సూత్రములతో కట్టాలి. సరే, అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాం. అంటే మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన ప్రతి వస్త్రము కానీ వస్తువు కానీ దేవుడికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకండి పాగాని తల మీద పెట్టించాడు దేవుడు? కనీసం 3 కారణాలు. మొదటిది, శిరస్సు ఏం జ్ఞాపకం చేస్తుంది? మొట్టమొదటిది తల మీద పాగా పెట్టారు కదా. 3 విషయాలు అది తల మీద పెట్టారు. తలలో 3 జరుగుతుంది ప్రతి మనిషికి. నెంబర్ 1 ఆలోచన. నెంబర్ 2 ఏంటి? ఆలోచన. రెండోది ఏంటి చెప్తారు ఎవరైనా? ఆలోచనలో మొదటిది. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఆలోచన తర్వాత ఇంకోటి ఉంటుంది. తలలోనే అన్ని, తల అంతా కూడా. అరే వాడికి హెడ్ స్ట్రాంగ్ రా, ఇంగ్లీష్లో చెప్పాను. వాడికి హెడ్ స్ట్రాంగ్ రా. స్ట్రాంగ్ అంటే అది కాదు తమ్ముడా. హెడ్ స్ట్రాంగ్ అంటే ఏంటి? కాబట్టి మనం మన భాషలో తీసుకుందాం. ఏంటట? మొదటిది ఆలోచనలు, రెండోది అహంకారం. అర్థమవుతుందా? మూడోది ఏం జ్ఞాపకం చేస్తుంది? ఏం జ్ఞాపకం చేస్తుంది? పాగా తల మీద ఎందుకు పెట్టమన్నాడంటే, అధికారము లేక ఆధిపత్యం. చాలా చక్కగా ఫాలో అవుతున్నారు చెల్లి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనీసం ఒకటైనా చెప్తున్నారు. వింటున్నారు ఈ మాట? ఎందుకు ప్రధాన యాజకుడికి దేవుడు పాగా పెట్టాడు? మొదటిది, ప్రధాన యాజకుడా, సేవకుడా, పరిచారకుడా, పాస్టర్ గారు, బిషప్పు, పోపు, జాగ్రత్త. నీ మీద తల పాగా ఎందుకు పెట్టానో తెలుసా? ప్రతి ఆలోచన నీ యొక్క శిరస్సులో నుంచి బయలుదేరుతాయి కాబట్టి తలపాగా పెట్టాను. అదే తలపాగా పెట్టడానికి, తల మీద తలపాగా ఉంచడానికి ఏంటి దేవుడు ఇస్తున్నాడంటే కనీసం 3 కారణాలు. ఎందుకు తలపాగా పెట్టమన్నాడంటే, మొదటిది తలపాగా ఆ ప్రధాన యాజకుని అంటి పెట్టుకొని ఉంటుంది. ఏమండి, తలపాగా ప్రపంచంలో ఒకే ఒక జాతి వారు నిరంతరము ధరిస్తారు. ఎవరో చెప్తారా? చాలా మంచి మాట చెప్పావు. సిక్కులు. అవునా కాదా? ఎందుకో మీరు చెప్తారా? దానికి ఏమైనా
మీకు తెలుసో లేదో, ఎండాకాలంలో మీరు క్యాప్ పెట్టి చూడండి, బహుశా ఏటట చెమట వస్తే మనం ఏమంటాం, ఎక్కడైనా కొంచెం గాలి వేస్తే తీస్తే అబ్బా చల్లటి గాలి వేసింది, సుఖంగా ఉందంటారు. మీకు తెలుసో లేదో, సిక్కులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దానిని తీయరు. తల మీద ఏముంటుందంటే చెప్పండి, తన యొక్క జుట్టు లేకపోతే తన యొక్క తల వెంట్రుకలను కూడా కనబడకుండా దానిలోని సిగగా మలిచి దానిలో ఉంచుతారు. ఏంటిది ఇది జ్ఞాపకం చేస్తుంది? ఏం చేస్తుంది? అంటి పెట్టుకొని ఉండడంలో ఉన్న గొప్ప దాని అర్థం ఏంటి? ఆల్వేస్ ద టర్బైన్, ఇంగ్లీష్లో టర్బైన్ అంటారు. ఈ యొక్క పాగా జ్ఞాపకం చేస్తే అంటి పెట్టుకొని ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, జ్ఞాపకం చేస్తున్నాను, బాగా అర్థం చేసుకోనండి. అంటి పెట్టుకునడం అంటే పాగా తలని కనెక్ట్ అయి ఉండాలి. కనెక్షన్, తలపాగా. చెప్పాను కదా, తలలో నుంచి ఆలోచనలు, అహంకారం, ఆధిపత్యం, ఈ మూడు ఇందులోకి వస్తాయి. ఈ తలపాగా ఎందుకు అంటే, అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకీ తలపాగా దేనిని సూచిస్తుందో నేను చెప్పాలి. అది నేను చెప్తాను తర్వాత. మొదటిది కనెక్షన్, అంటి పెట్టుకుంది. అంటి పెట్టుకున్న తర్వాత రెండోది ఇంకోటి చెప్పండి. అంటి పెట్టుకుంది ఎందుకు పెట్టుకుంది అంటే, ఆత్మ సంబంధంగా ఆలోచించిన విషయం ఏంటి తెలుసా? వస్తున్న ప్రతి ఆలోచన, వస్తున్న ప్రతి అహంకారం, వస్తున్న ప్రతి ఆధిపత్యాన్ని ఇది ఏం చేస్తుందంటే అదిమి పడుతుంది. ఇట్ కంట్రోల్స్. నెంబర్ 1 కనెక్టింగ్, రెండవది కంట్రోల్. ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఏమిటి తలపాగా? మూడవది ఏం చేస్తుంది? మొదటిది కనెక్షన్, రెండవది కంట్రోల్, మూడోది ఏంటో తెలుసా నాన్న? చాలా జాగ్రత్తగా అంటేనే, వస్తున్న ప్రతి ఆలోచన మంచిదా కాదా, వస్తున్న ప్రతి గర్వం, అతిశయం, వస్తున్న ప్రతి ఆధిపత్యం ఇది అవునా కాదా అనేది ఏం చేస్తుందో తెలుసా? కేర్. చాలా జాగ్రత్త. వస్తున్న ప్రతి ఆలోచన జాగ్రత్త, వస్తున్న ప్రతి అతిశయము జాగ్రత్త, వస్తున్న ప్రతి ఆధిపత్యం దేవుడు ఏది ఇచ్చినా అది నువ్వు తలకి. అందుకే ఇట్ కనెక్ట్స్, ఇట్ కంట్రోల్స్, ఇట్ కేర్స్. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఇప్పుడు అంటారు, అన్న ఆలోచనలు అన్నావు, అహంకారం అన్నావు, ఆధిపత్యం అన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇది కనెక్ట్ అవుతుంది, ఇది కంట్రోల్ అవుతుంది, ఇది కేర్ చేస్తుంది, బాగానే ఉంది అంటావు. ఇంతకీ దేవుడు ఈ యొక్క తలపాగా ప్రధాన యాజకుడి మీద ఉంచడానికి ఈ తలపాగా ఆత్మ సంబంధంగా దేన్ని సూచిస్తుంది? అది ఇప్పుడు చెప్పబడుతున్న మాట. రండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. 29వ అధ్యాయం 14వ వచనం. అందరు తీసారా? జోబ్ 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకుందును గనుక అది నన్ను ధరించెను. అండర్లైన్ చేయండి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, నాకు పాగా ఆయను. ఇప్పుడు చెప్పండి, పాగా దేన్ని సూచిస్తుంది? ఏ న్యాయ ప్రవర్తన? ఇంకొకరు ప్రవర్తన కాదు, మన న్యాయ ప్రవర్తన. అది ఇంపార్టెంట్. సో ఈ మాటలన్నీ ఎందుకు చెప్పానంటే దీనికోసం చెప్పాను. సో పాగా బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థము, నిర్వచనము. దేనికి పోలిక, సూచన అంటే చెప్పండి, న్యాయ ప్రవర్తనకి సూచన. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేయనా? అందరము కూడా యాజకులే, క్షమించండి, అందరూ కూడా యాజకులే, అందరూ కూడా పరిచారకులే, అందరూ కూడా దేవుణ్ణి సేవించువారే, అందరము దేవుని దాసులమే. దేవుడు అంటున్నాడు, తెల్లని సన్ననారతో చేసిన శృంగారమైన పాగాన్ని మీకు నేను ధరింపజేసినాను కదా. ఎందుకు ధరింపజేశానో తెలుసా? మీరు సేవకులు, మీరు యాజకులు కాబట్టి నేను మీకు ధరింపజేశాను. ఇంతకీ ఈ తల మీద ఈ పాగా దేవుడు ఈ యాజకులకి ధరింప చేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను 2 చెప్పాను. ఇట్ కంట్రోల్స్, ఇట్ కనెక్ట్స్, ఇట్ కేర్స్ అని. అది అంటి పెట్టుకుంటుందని, అది అదిమ పడుతుందని,
మూడోది ఇది జాగ్రత్తతో జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ఈ ఉద్దేశాన్ని దేవుడు యాజకుని జీవితంలో నెరవేర్చడం కొరకు అది పెట్టాడు. ఇంతకీ పాగా అంటేనే న్యాయ ప్రవర్తనకి సూచన అని చెప్పాను. మంచిది. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఈ యొక్క తలపాగా ఈ యొక్క ప్రధాన యాజకుల మీద పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రధాన యాజకుడు కొన్ని విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తలపాగా క్షమించండి, ఈ న్యాయ ప్రవర్తన పాగాకి సూచన అయితే బాగా గమనించండి. ఈ న్యాయ ప్రవర్తన ఈ తలపాగాకి సూచన అయితే అది మనము ఎప్పుడు ధరించవలసినవిగా ఉండాలని దేవుని యొక్క అభిష్టం, అంతే కదా. ఈ తలపాగా తీయడానికి ప్రధాన యాజకుడు లేదు. ఎప్పుడు వేసుకోవాలి? ఆయనకు పని చేసేటప్పుడు వేసుకోవాలి. ఎప్పుడు పని చేస్తాడు? ఆయన నిరంతరము పని చేయాలి. మీరు గమనించరు లేదో, ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడే అది పెట్టుకోవాలి, అంతే కదా. ప్రతిష్ఠిత వస్త్రాలు ఎప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి అనంటే ఆయనకి పాత నిబంధనలో ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. కానీ మనకి ఆత్మ సంబంధముగా ఈ పాగా మనం నిత్యము ధరించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు? అది తీయడానికి లేదు. ఎందుకు అంటే అది పాగా భౌతిక సంబంధమైనది, ఈ పాగా ఆత్మ సంబంధమైనది. అన్న నేను దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేసినప్పుడు, దేవుని పాటలు పాడుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఈ పాగా వేసుకుంటానంటే కుదరదు. ఎందుకు? పాగా దేనికి సూచన అని చెప్పాను? న్యాయ ప్రవర్తన. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినా, మందిరం నుంచి బయటికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ లేకపోయినా ఆ తలపాగా ఆత్మ సంబంధమైన పాగా నిరంతరము ధరించవలసిన వాడిగా నువ్వు ఉన్నావు. ఎందుకో తెలుసా? ఇది భౌతిక సంబంధమైన బలులు అర్పించే ప్రధాన యాజకుడు కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ప్రధాన యాజకుడు. కాబట్టి నిరంతరము ధరించాలి. ఇప్పుడు ధరించినటువంటి ఈ యొక్క న్యాయ ప్రవర్తన కనీసము మూడిటిని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది ఏంటి చూడండి. ఆదికాండ గ్రంథం 30 అధ్యాయం 33వ వచనం. ఆదికాండ గ్రంథం 30 అధ్యాయం 33వ వచనం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు, అండర్లైన్ చేయండి, నా న్యాయ ప్రవర్తనయే. ఇప్పుడు చెప్పండి, ప్రధాన యాజకుడు ధరించినటువంటి ఈ పాగా న్యాయ ప్రవర్తనకి సూచనగా ఉంటే ఈ యొక్క పాగా అనగా ఈ న్యాయ ప్రవర్తన ఏం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ? అది విషయం. మన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? నేను ఇందాక మీకు చెప్తూ వచ్చాను, ప్రధాన యాజకుడు నిరంతరము దాన్ని ధరించవలసిన వాడిగా ఉన్నాం. ఏమండి, డ్యూటీలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడు, మందిరంకి వచ్చినప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తాడు. అక్కడేమో న్యాయం తప్పుతాడు, ఇక్కడేమో పెద్ద న్యాయవంతుడుగా ఉంటాడు. అప్పుడేమో న్యాయవంతుడుగా మాట్లాడాడు, ఇప్పుడు మాత్రం న్యాయము తప్పి మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఒక ప్రధాన యాజకుడుగా, దేవుని బిడ్డగా, దేవుని దాసుడుగా, దేవుని పరిచర్య చేస్తున్న మన జీవితాల్లో ఈ న్యాయ ప్రవర్తన పాగా అనేటువంటి ఈ యొక్క సూచన మనకి ఎప్పుడు కూడా సాక్ష్యముగా ఉండాలని దేవుని చిత్తం. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? కాబట్టి మనము ఈ పాగా నిత్యము ధరించిన వారమా కాదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నా సాక్ష్యం పాడైపోతుంది అని అంటే మన న్యాయ ప్రవర్తనలో ఏదో వెసులుబాటు ఉందని అర్థం. న్యాయ ప్రవర్తన అంటే ఏమిటో, న్యాయ ప్రవర్తన అంటే ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను. రెండో మాట జ్ఞాపకం రండి. తర్వాత యోబు గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోబు గ్రంథము, ఇదిగో ఆయన నన్ను చంపిన. చెల్లి అక్కడ కీర్తనలు కట్టి చూస్తాను. 13వ అధ్యాయము 17 రైట్. నాన్న మరొకసారి చదువు. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.
నేను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అంటే అర్థమేంటి? నా న్యాయ ప్రవర్తన రుజువుపరుచుకుందును. మొదటిది సాక్ష్యం అయితే రెండోది ఏంటో తెలుసా? సవాల్. ప్రాస తప్పకూడదు. సవాల్ చేస్తున్నారు. ఎవరితో? అరే ఎవరితోనండి? ఎవరితో సవాల్ చేస్తున్నారు ఇక్కడ? దేవుడు నన్ను చంపినా మీరు యోబు గ్రంథం చదవలేదని అర్థమైంది నాకు. సరే, బాగా గమనించండి. అక్కడ చదవండి. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోబు గ్రంథం మళ్ళీ తీయండి. యోబు గ్రంథంలో ఎన్ని ఉన్నారు మీరు అందరూ? ఎన్నో అధ్యాయము? 15వ వచనం. 13వ అధ్యాయము చదవండి. నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇప్పుడు ఎవరితో చెప్తున్నట్టు? అది చెప్పండి. మీరు అదే చెప్పారా? సరిగ్గా నాకు వినబడలేదు. ఇప్పుడు గమనించండి బిడ్డలారా. రెండోది ఏం చేస్తున్నాడో తెలుసా? తన స్నేహితులు, తన సన్నిహితులు, తన హితులతో మాట్లాడుతున్న మాట, ఏ ఎలీఫజు, నా స్నేహితులారా, ఇటువంటి వారైనా మీరు కావచ్చు కాక, ఒకవేళ దేవుడు నాతో వ్యాజ్యం ఆడితే, ఇప్పుడు అంటున్నాడు యోబు, ఒకవేళ దేవుడు నన్ను చంపాడు అనుకోండి, తర్వాత అరే చంపిన ఆయన కొరకు కనిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటి చెప్పండి. నేను బ్రతికినా చనిపోయినా ఆయన కొరకేనండి. ఇక్కడ అంటున్నాడు, నా న్యాయముగా నా ప్రవర్తన నేను నిజంగా. అందుకే దేవుడు ఆ యోబు గ్రంథం మొదటి వచనంలో ఒక చక్కటి మాట అంటాడు తెలుసా? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. న్యాయవంతుడు అంటే అది రుజువుపరుస్తాను నేను. దేవుడికే సవాలా? ఏది మనలో ఒకరు? రా ప్రభువా, టెస్ట్ మీ లార్డ్, ఎగ్జామిన్ మీ లార్డ్, సర్చ్ మీ లార్డ్ అంటే ఓరే నేను అవసరం లేదురా, నీ మామయ్య ఉన్నాడే, వాడు అడిగితే చెప్తాడు నీ గురించి. సాతానుడు అడిగితే, అరే ప్రధాన యాజకుడిని యెహోషువకు అంటున్నాడు, ఇతడు మైలు బట్టలు ధరించిన వాడు. అరే ఎవరు చెప్పారు అడిగి? వెంటనే దేవాది దేవుడు ఆ మైలు బట్టలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి తల మీద పాగా ధరించడం. ప్రధాన యాజకుడికి మైలు బట్టలు ఉంటే మరి ఈ వ్యక్తి ఎవరు? ముగ్గురికి ఈ బట్టలు ఉంటాయి. మొదటిది ప్రధాన యాజకుడికి, రెండోది చెప్పాలి ప్రధాన యాజకుడికి, రెండోది పెండ్లి కుమారుడికి, మూడోది చెప్పండి పరిచారకులకి. ఆయన సేవకుడు, నా సేవకుడైనా మీరు ప్రాస తప్పకూడదండి. మొదటిది ప్రధాన యాజకుడైనా అహరోను కదా, లేకపోతే ప్రధాన యాజకుడు యెహోషువ కదా పాగా ఇచ్చింది. రెండోది పెండ్లి కుమారుడు కదా, శృంగమైన పాగా. మూడోది ఏంటి? తన పరిచారకుడు, సేవకుడు యోబు అంటాడు కదా, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా సాతాను? 3 విషయాలు, క్షమించండి 2 విషయాలు చెప్పాను. మొదటిది సాక్ష్యం, రెండోది రుజువులు. సాక్ష్యము లేక సవాలు. ఈరోజు పాగా మనం కలిగి ఉన్నామండి, ఆత్మ సంబంధమైన పాగా. దేవా కమ్ చూసుకో, నా న్యాయ ప్రవర్తన నా తల మీద ఎప్పుడు కూడా నీకు కనబడుతుంది. మీరు అనొచ్చు, కనబడుతుందా దేవుడికి? కనబడుతుందా? చూపిస్తాను ఒక భయంకరమైన మాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా చెప్పండి ఆయన కనిపెట్టును. చూసారు అక్కడ, న్యాయమును కనిపెడతాడు, తన భక్తుల యొక్క ప్రవర్తన కాచును. అంటే అర్థం ఏంటి? న్యాయ ప్రవర్తన రెండు అక్కడ మిక్స్ అయ్యి ఉంది. చూడండి,
చాలా జాగ్రత్త. దేవాది దేవుడు కనిపెడుతున్నటువంటిది ఏంటి? నీ న్యాయ ప్రవర్తన. ఈ పాగ ఉందో లేదో, కంటిన్యూగా ఉందా లేదో, కన్సిస్టెంట్గా ఉందా లేదో దేవుడు కనిపెడుతున్నాడు. అబ్బో, నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, దేవా మేము పరిచర్య చేస్తున్నాం కానీ ఈ పాగా అయినటువంటి ఈ న్యాయ ప్రవర్తన నిత్యం మేము ధరించేటట్టుగా నువ్వు కనిపెడుతున్నారట. ఆయన కనిపెట్టినప్పుడు ఎస్ రుజువుపరుస్తాను, క్షమించండి, దాన్ని ఏమంటారు, సవాలు విసురుతున్నాను నేను, దేవా చూసుకో అని అనగలం మనం. ఎవరు అనగలరంటే యోబు లాంటి వాళ్ళు అనగలరు. పరిచర్య చేయడం గొప్పతనం కాదండి. ఈ న్యాయ ప్రవర్తన, దేవుని దగ్గర న్యాయ ప్రవర్తన చాలా చాలా కీలకం. న్యాయముగా ప్రవర్తించుట అది సాధారణమైన విషయం కాదు. మొదటిది సాక్ష్యం, రెండవది మూడవది జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా చక్కటి మాట. మూడవది మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. నెంబర్ 1, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. చెల్లి, తమ్ముడా, ఈ మాట వినండి చాలా జాగ్రత్తగా. దేవుడు నిన్ను అడుగుతున్నది ఏమడుగుతున్నాడో తెలుసా? నీకు తెలియపరిచినదే. మీకు అర్థమవుతుందా? నీకు తెలియపరిచినదే దేవుడు అడుగుతాడు. నీకు తెలియపరచుకుంటే దేవుడు ఏమడుగు, నీకు దాని గురించే తెలీదు, దేవుడు నిన్నెందుకు అడుగుతాడు? పాపం అంటే నీకేంటో తెలియపరుస్తాడు. పాపం వల్ల వచ్చిన జీతం మరణం, దాని గురించి తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచిన దాన్ని దేవుడు మళ్ళీ అడుగుతాడు. ఏమని అడిగాడు తెలుసా? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? దేవుడు తెలియపరచుకుంటే ఎవరిని ఏమి అడగరు. దేవుడు నీకు ఇవ్వకుండా ఏది అడగరు. దేవుడు నీకు అనుగ్రహించకుండా దేవుడు ఏది అడగడు నీ నుంచి. దేవుడి కోసం ఏదైనా ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఉండాలి కదా. అది ఇవ్వాలంటే దేవుడు మనకి అనుగ్రహించాలి. మూడో మాట ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు తెలియపరిచిన వాడు కాబట్టి, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఏమని అడుగుతున్నాడు? న్యాయముగా, చెప్పండి, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. అందులో న్యాయము ఉంది, రెండోది ప్రవర్తన ఉంది. ఇది న్యాయ ప్రవర్తన. బాగా గమనించండి. ఇక్కడ ఏమి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను నీకు ఒక సందేశాన్ని ఇచ్చాను. మొదటిది సాక్ష్యం, రెండోది సవాలు, మూడోది సందేశం. ఈరోజు నా జీవితంలో దేవుడు నీకిచ్చిన సమాచారాన్ని ఒక సందేశంలాగా ఎక్కడికైనా తీసుకుపోతున్నామా? దేవుడు నీకు ఇస్తున్న సందేశం ఏంటి? నా ఎదుట పరిచర్య చేస్తున్నటువంటి ప్రధాన యాజకులారా, మీరు చేయాల్సింది ఒకటే, నా ఎదుట న్యాయంగా నడుచుకోండి, దీన మనస్సు కలిగి. మీరు అనొచ్చు, అన్న దీన మనస్సుగా నడుచుకోవడం అంటే ఏంటి? దీన మనసు దేనితో పోల్చాడు దేవుడు? దీన మనసు దేనితో పోల్చాడు దేవుడు? వస్త్రముతో పోల్చాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక, చెప్పండి, 5వ అధ్యాయం వచనం చెప్పండి చెల్లి. 7వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. దీన మనసు అనే వస్త్రమును. నేనే చెప్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండుడి, దీన వస్త్రమును మీరు ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. చాలు. ఎందుకు దీన మనసు అనే వస్త్రాన్ని దేవుడు అడుక్కుంటున్నాడు? ఎందుకు దాన్ని సందేశం కింద ఇస్తున్నాడంటే, దేవాదేవుడు ఒక చక్కటి మాట అంటాడు, దీన వస్త్రము ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనులుగా బ్రతుకుతారు.
ఎందుకు దీనులుగా బ్రతకమని అంటున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే దీనుడు. నేను అంటాడు కదా మీకా రాశిలోని, ఏమంటాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను. ఇప్పుడు దీన మనస్సు ఎందుకు దేవుడు ఎక్కువగా కోరుకుంటాడు మనుషుల నుంచో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. యాకోబు రాసిన పత్రిక అనుకుంటాను, చూడండి. యాకోబు రాసిన పత్రికేనా? 4వ అధ్యాయము 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎందుకు దీన వస్త్రం ధరించుకోవాలి? ఎందుకు ఈ పాగా ధరించుకోవాలి అంటే, బిడ్డలారా గమనించండి, ప్రియ దేవుని జనాంగమా, ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఒక్క మాట మీద మాత్రమే క్రొత్త నిబంధన అంతా ఆధారపడింది. నేనేమై ఉన్నానో కేవలము దేవాదిని కృపయై ఉన్నాను. నేను ప్రయాసపడింది నేను కాదు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపే అంటాడు. అంటే ఎందుకు? దాని అర్థం ఏంటి? ఎవరికి ఎక్కువ కృప అనుగ్రహిస్తాడంటే ఎవరైతే దీనులుగా బ్రతుకుతారో. ప్రియ చెల్లి, తమ్ముడా, నేను ఎందుకు ఈ మాటను స్ట్రెస్ చేసి అంటున్నానంటే, తల మీద పాగా ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా? ఈ చిన్నవాడిని నేను గత ఎన్ని సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల నుండి ఇంటిలో దేవుని ఇంట్లో పరిచయం చేస్తున్నాను. మొన్న దేవుడు ఈ వ్యక్తిని పిలిచాడు, ఈయన వాక్యం నేను చెప్తే నేను వినాలా? ఎలాంటి ఆలోచనలు కలిగినటువంటి సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో? దీనత్వం ఉందా మనలో? దేవుడు 90-100 సంవత్సరాల నుండి ఏలియా ఉన్న షీలోహు మందిరంలో పసిబాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడే సిగ్గుపడాలి. అప్పుడు ఏది నీ యొక్క సర్వీస్, ఏది నీ యొక్క సిన్సియారిటీ, ఏది నీ యొక్క చెప్పండి సాక్రిఫైస్? దేవుని కొరకు నీ త్యాగం ఏంటి? దేవుని కొరకు నీ యథార్థత ఏంటి? దేవుని కొరకు నీ సేవకత్వం ఏంటి? ఒక చిన్న బాలుడితో మాట్లాడడానికి ఇష్టపడతాడేమో కానీ 90 సంవత్సరాల నువ్వు సర్వీసే చేస్తున్నావు కానీ సిన్సియారిటీ లేకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. గెట్ అవుట్. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? నేను 90 years సిన్సియర్ గాడ్ సర్వెంట్, నో యూజ్. దేవుడు పసిబాలుతో కృప వాళ్ళకి ఎంతకంతకు. అందుకే పాగా జ్ఞాపకం చేస్తుంది. పాగా ఎందుకు అంటి పెట్టుకోవాలి? ఎందుకు అదిమ పట్టాలి? ఎందుకు చెప్పండి. చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకు? దేని కొరకు అని అంటే, సేవకుడా, ప్రధాన యాజకుడు, నా జీవితంలో నీ ఆలోచనల పొరపాటున ఇలాగున్నాయేమో. మనం అందరం కూడా బక్సింగ్ గారు నేర్పించిన ఒక ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరికీ ఎందుకు సేవకత్వాన్ని అప్పచెప్పారు? మీరు వాడబడాలి. ఎప్పుడు మీరు కూర్చొని ఉండడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నమ్మకంగా జరిగించడం మాత్రమే కాదు, నీవు చనిపోయే లోపు ఇంకొకరిని తయారు చేయాలి. అలా తయారు చేస్తే దేవుడు వారి ద్వారా పరిచర్య. ఎంతకాలం వస్తానండి, అన్నయ్యలు చెప్తారండి, ఆ అక్కే చెప్తుందండి, ఆ ఆంటీయే చెప్తుంది, ఈ అంకులే చెప్తుంది, మేము మాత్రం అలాగే కూర్చొని అలాగే వెళ్ళిపోతామండి. దేవుని కొరకు నేను ఏమీ ఉపయోగపడినా అంటే జీవితంలో దేవుడు నీకు కృప ఇవ్వలేదని అర్థమా? దేవుడు నీకు కృప అంతకంతకు కృప ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు వాడబడాలని. ఇక్కడ అంటున్న ప్రాముఖ్యమైన మాట కృపను దేవుడు నీ కృప అనుగ్రహించడం. ఎందుకంటే నువ్వు అయ్యా నేను ప్రయాసపడలేనయ్యా, నేను చేయలేని అనుకుంటావా? దేవా నాకు కొంచెం కృప అనుగ్రహించవా నీ యొక్క పరిచర్య చేయడానికి. ఇగో ప్రభా ఈ దేవుని ఇంటిలో ప్రభా ఇగో సండే స్కూల్ పరిచర్య, ప్రభా ఇక్కడ యవనస్తుల పరిచర్య, ప్రభా ఇక్కడ బైబిల్ స్టడీ పరిచర్య, ఇక్కడ స్త్రీల పరిచర్య, ప్రభా ఎన్నో ఉన్నాయి. నాకు కొంచెం కృప అనుగ్రహించి ప్రభా. నీ పరిచర్య అయితే చేయాలన్నది కానీ అది చేయటానికి నా కృప అనుగ్రహించకపోతే నేను ప్రయాసపడి పరిచర్య చేయలేను ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు అంతకు మించిన కృప నీకు అనుగ్రహిస్తాడు. గర్వించొద్దు మన జీవితంలో. మొదటి మాట కృప ఎందుకు దేవుడిస్తాడు? కానీ విచిత్రం చెప్పన బిడ్డలారా, దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించుకుంటే ఒక అద్భుతమైన మాట చెప్పనా? అసలు నేను అనిపిస్తుంది నిజంగా అదే మనం ప్రాక్టీస్ చేయాలేమనిపిస్తుంది. యెషయా గ్రంథం తీయండి, మీకు తెలిసిన మాట. యెషయా గ్రంథము నేను ఒక్క మాట చెప్పానంటే అది మీరు అలుముకోవాలా. చెప్తారు ఎవరైనా? తమ్ముడా? ఎస్, కరెక్ట్గా 57వ అధ్యాయము చదువునానా.
నానా అది కాదు, 57 అధ్యాయం 15 వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినియమ గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినియమ గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చెల్లి తమ్ముడా, ఆ సాత్వికము, ఆ దీనత్వము మనలో ఉంటే సాక్షాత్తు అసలు ఉండే ప్రదేశం ఎక్కడైనా, ఎవరూ సమీపించరాని స్థలాలలో నివసించవలసిన ఆ దేవుడు దీన మనస్సు, దీన హృదయము, వినయము కలిగిన వారి యొద్ద ఎవరిని టచ్ చేయలేడు. ప్రియమైన వర్లారా, నోబడీ కుడ్ నాట్ టచ్ యూ. తెలుసా, దుష్టుడు నిన్ను ముట్టడం కూడా కష్టం. విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు మన దగ్గర నివసించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, అందరూ అహంకారమైనటువంటి జీవితం, ఆవేశపూరితమైన ఆలోచనలు, ఇంకేం చెప్పాను, ఆధిపత్యపు పోరు. నువ్వెంత, నేనెంత, నువ్వే సేవ, నేనే సేవ, నువ్వే సేవ చేసావు, నేనే సేవ చేసావు, నువ్వే ప్రార్థన పరుడువా, నేనే భక్తి పరుడువా. ఏంటిది? ఒక్క విషయం చెప్పనా, దేవుని యొక్క తక్కెటలో, ఆయన త్రాసులో కానీ తూచితే నీ భక్తి, నీ యథార్థత ఎంతో దేవుడే తేలుస్తాడు. సేవకులు ఉన్నది ఏంటంటే హెచ్చరించడానికి, బోధించడానికి, ఖండించడానికి తప్ప తీర్పు తీర్చడానికి లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా నేను చేస్తున్న భక్తి, నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఆ మాట, నా భక్తి నాకు ధైర్యమే పుట్టించకపోతే ఇంకెందుకు నా యథార్థత, నా ఎందుకు ఈ ఆలోచన, ఎందుకు ఈ అహంకారం, ఎందుకు ఈ యొక్క ఆధిపత్యం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ప్రధాన యాజకుడు న్యాయ ప్రవర్తన అనే భాగం మనకి సాక్ష్యముగా చెప్పండి, సవాలుగా చెప్పండి, సందేశముగా మనం ఉండకపోతే దేవుడు నిన్ను నన్ను వాడుకోడు. చెప్తరుకున్నటువంటి మాట ఏంటి? మొదటి మాట నేనేం చెప్పాను? న్యాయ ప్రవర్తన. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఈ న్యాయ ప్రవర్తన అనేటువంటి ఈ పగ దేవుడు ఎవరిలో చూడగలడు? ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఇంకో మాట ఏంటట, ఈ న్యాయ ప్రవర్తన అనేటువంటి పగ దేవుడు తల మీద ఉందని ఎవరు, క్షమించండి, ఎలాగా చూడగలడు? సాధారణంగా మనం అనుకుంటాం, అన్న నేను చాలా న్యాయ ప్రవర్తన కలిగిన వాడవని. ఇందాక చెప్పాను కదా, ఆదికాండ గ్రంథంలో సాక్ష్యం అని. ఈ సాక్ష్యాన్ని దేవుడు కొన్నిసార్లు రుజువుపరచడానికి 3 ప్రాముఖ్యమైన టెస్టులు పెడతాడు ఎప్పుడు కూడా. అది మనం చూసి ఈ సందేశాన్ని ముగిస్తాం. సమయం అవుతుంది కాబట్టి ప్రియమైన వర్లరా చెప్పండి, న్యాయ ప్రవర్తన అనేటువంటి పాగా దేవుని యొక్క పరిచారకులు, ప్రధాన యాజకులు ధరించాలంటే కనీసము ఈ 3 లేకపోతే నీకు నాకు ఆ పాగా లేదని పక్కగా గమనించండి. అనా, we don't have this turban on our head. ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది 3 ప్రాముఖ్యమైనటువంటి యాసిడ్ టెస్ట్ అంటాను, ఆమ్ల పరీక్షలు మనం చేసుకుంటే నిజంగా ప్రభువా నా మీద పాగా ఉందో అనుకున్నాను కానీ నా మీద పాగా లేదు. న్యాయ ప్రవర్తన దేవుడు ఎంత చాలా చక్కగా చెప్తాడు. ఏమిటి దేవుని దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన 3 న్యాయమైనవి ఉన్నాయి. బైబిల్లో 3 అతి శ్రేష్టమైన 3 న్యాయమైనవి ఉన్నాయి. చూడండి, ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. అద్భుతమైనటువంటి మాటలు, చాలా చక్కటి మాటలు. చూడండి, యోబు గ్రంథం, క్షమించండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 172వ వచనం. కీర్తనల గ్రంథం 119, 172. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి? న్యాయ ప్రవర్తన. ప్రవర్తన ఎలాగా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. ఇంతకీ మన ప్రవర్తన న్యాయబద్ధంగా ఉండడానికి దేవుడు 3 రకాలైన టెస్టులు. నెంబర్ 1, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, అది గమనించండి. రెండవది ప్రకటన గ్రంథం 15 అధ్యాయం 24వ వచనం. ప్రకటన గ్రంథం 15 అధ్యాయం 24. ప్రకటన గ్రంథం 15 అధ్యాయము 4వ వచనమా చూడండి.
చెప్పినాను అది. రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. రెండోది ఏంటి? న్యాయము అయినవి ఏంటి? ఆయన మార్గాలు, హీస్ వేస్. నెంబర్ 2. నెంబర్ 3 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నాయి. చాలు. ఇప్పుడు నా వైపు చూసి వాక్యం ఆలకించండి. నెంబర్ 1, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, ఆయన మార్గములు న్యాయమైనవి, ఆయన తీర్పులు న్యాయమైనవి. ఈ మూడిటి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక ప్రధాన యాజకుడు తన తల మీద పాగా ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞలు ఇస్తాడు, మార్గాలు చూపిస్తాడు, తీర్పు కూడా తీరుస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు న్యాయబద్ధంగా చేస్తాడు. ఇంతకీ ఎందుకయ్యా ఆజ్ఞలు ఇచ్చామని దేవుడిని అడిగితే, అయ్యా ఎందుకు మార్గాలు ఇచ్చామని దేవుడిని అడిగితే, ఎందుకు తీర్పులు ఇచ్చామని దేవుడిని అడిగితే, మొదట అంటాడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చానో తెలుసా, నువ్వు ఆలకించడానికి ఇచ్చానంటాడు. రెండోది, ఎందుకు మార్గాలు నీకు ఇచ్చానంటే చెప్పండి, దానిలో నడవడానికి ఇచ్చానంటాడు. సింపుల్. దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. మూడోది, ఎందుకు తీర్పులు తీరుస్తాను అంటున్నాడంటే చెప్పండి, ఎందుకు తీర్పులు ఇస్తానంటే, మీకు ఒక విషయం చెప్పనా, అద్భుతమైన మాట జ్ఞాపకం, ₹1,00,00,000 మాట. మొదటి పేతురు రాసిన పత్రిక తీయండి. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ప్రారంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపీయుడును ఎక్కడ నిలుతురు? చాలు. ఏమి జ్ఞాపకం చేస్తుంది ఇది? ఎందుకు ఉత్తిరికే దేవుడు ఇమ్మీడియట్గా తీర్పు తీర్చడు బిడ్డలారా. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మొదట ఆజ్ఞలు ఇస్తాడు, 2 మార్గాలను నీకు కనపరుస్తాడు. ఎందుకు మార్గం ఇస్తాడు చెప్పనా? ఎందుకు మార్గం ఇస్తాడు తెలుసా? ప్రభువా ఈ మార్గం చాలా భారంగా ఉన్నాయి. ఓహో భారంగా ఉన్నాయా నాయనా, అయితే ఒక విషయం, నువ్వు ఒక మార్గంగా వెళ్తున్నావు ఆజ్ఞలు పాటించడానికి, ఆలకిస్తున్నావు కదా, దాని గుండా వెళ్ళడానికి కష్టంగా ఉందా? ఇదిగో ఇదే త్రోవా. దేవుడు గొప్ప విచిత్రం. ఒకవేళ నీకు సందేశం ఇచ్చి, నీకు రెండోది ఏంటి? దేవుడు సందేశం ఇచ్చి రెండోది ఏం చేస్తున్నాడు? నీకు మంచి మార్గాన్ని ఇచ్చిన తర్వాత కూడానా నువ్వు సరిగ్గా కానీ నడకకపోతే ఏం చేస్తాడు? ఎక్కడి నుంచో తీర్పు దేవుని చెప్పాలి దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే బయలుదేరే కాలం వచ్చుచున్నది కాదు, స్టార్టెడ్, ఇట్ వాజ్ ఆల్రెడీ. మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. సువార్తగా విధేయులైనటువంటి పాపులు వాళ్ళే రక్షించబడడం కష్టం. చెప్పండి, క్షమించండి, భక్తిహీనులే క్షమించండి నీతిమంతులే రక్షింపబడుట అంటే దాని అర్థం ఏంటి తెలుసా అంటే అర్థం ఏంటి తెలుసా? రక్షణ పొందుకున్న తర్వాత, అన్నా నాకు రక్షణ వస్త్రం ఉందన్నా, నాకు నీతి వస్త్రం ఉందన్నా, నేను రక్షించబడ్డాను, ఐ కెన్ గో టు హెవెన్ అని చంకలు గుద్దామనుకో, దేవుడు అంటాడు అన్నీ బాగానే ఉన్నాయి నాన్న, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభ అంటే ఏంటి? అవకాశం ఉంది. ఏటి అవకాశం? దుర్లభం అంటే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో కానీ మనం నిలబడకపోతే సువార్తకు అవిధేయులైన పాపులు భక్తిహీనులు ఎక్కడ నిలిచిపోతారు. ఎంత జాగ్రత్త నీ రక్షణ, ఎంత జాగ్రత్త నీ నీతి, ఎంత జాగ్రత్త నీ న్యాయ ప్రవర్తన తలపాగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది అంటి పెట్టుకొని ఉండాలి, అది అదిమి పెడుతూ ఉండాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. అందుకంటాడు అది నాకు సాక్ష్యం, అది నాకు సవాల్, అది నాకు సందేశం. ఈరోజు నా జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట,
దేవా నీ ఆజ్ఞలను ఆలకించేవాడుగా నన్ను ఉంచండి. మీరు అనొచ్చు, అన్న ఇంతగా నన్ను ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే నాకేంటి? తీర్పు కంటే ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే ఆజ్ఞలను పాటించకపోతే తీర్పు, మరి ఆలకించి నడిస్తే చూడండి. యెషయా గ్రంథం నాకు ఎంత చక్కటి మాట, అది చాలా ఎంత సంతోషమే, ఆనందభరితమైనటువంటి మాట. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడల్లా చాలా సంతోషం ఉంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా 48:18, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని దేవుడికట ఒక కోరికట. మనం ఏటట? ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి చెప్పగలరా? ఏమండి, ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి? ఆయన వాక్యంలో ఉంటుంది. ఇప్పుడు వాక్యమును కేవలం ఆలకిస్తే ఏటట? చెప్పండి. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె. అబ్బాబాబా, ఎంత అద్భుతమండి. నీకు ఒక విషయం చెప్తాను. ఈ వాక్యమును ఆలకించి దాని ప్రకారం నడవకపోతే పరిస్థితి ఎలాగుంటుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరి పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి కదా. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం చదువునాను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినును వాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడి అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. తను చూచుకొని పోయి తాను ఎట్టువాడో ఉండువాడో వాడు విని మరిచిపోయి, అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియ చేయవాడినై ఉండి తన క్రియలో ధన్యుడు అగును. ఏం జ్ఞాపకం చేస్తుంది ఈ మాట మన జీవితంలో అనంటే? ఒక విధంగా మనము దేవుని వాక్యమిని దాని ప్రకారముగానే ప్రవర్తించకపోతే, ఇందాకలో ఒక మాట అన్నాడు, నీ క్షేమము నది. ఎప్పుడైనా మీరు పారితే అందంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? లేదా ఒక దగ్గర నది ఆగిపోయింది అనుకో, ఎలాగుంటుంది చెప్పనా? మన దయాలాగా ఉంటుంది. ఎలాగుంటుంది? దుర్గంధముతో కంపు కొడుతుంది. నీ క్షేమము ఉండదు. నీ యొక్క నీతి సముద్ర తరంగాలు ఎలాగుంటాయి? తరంగం అంటే అలలు ఎగసి కొట్టే మళ్ళీ ఎలాగుంటుంది? అలాగుంటుందట నీ నీతి. నీ ఎదుట ఆ నీతి తరంగాలకి ఎవడు తట్టుకోలేడు. కేవలము దేవుని మాట ఆలకిస్తే, మరి ప్రవర్తిస్తే అంటే నడిస్తే అని అర్థం. నడిస్తే సరే, ఇవన్నీ సమయం లేదు కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా దాన్ని విని మనం నడుచుకుంటే దేవుని నుంచి వచ్చిన న్యాయమైన తీర్పును మనం తప్పించుకోవచ్చు. లేకపోతే నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం. నీ జీవితంలో, నా జీవితంలో ఒక విధంగా దేవా ఎంతో పరిచర్య ఉంది. ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఈ సరైనటువంటి విధానంలో కానీ నేను చేయకపోతే ఆ తలపాగా నా మీద లేదు అంటే నీ ఆజ్ఞలు సరిగ్గా నేను అనుసరించడంలా, నీ మార్గాల్లో సరిగ్గా నేను నడవడంలా. మూడోది, ప్రభా నీ తీర్పుకు నేను రెడీగా ఉన్నానని లెక్క. దేవుని యొక్క తీర్పులు మహాభయంకరంగా ఉంటాయండి, మామూలుగా ఉండవు. బైబిల్లో 7 అద్భుతమైన తీర్పులు ఉన్నాయి. అందులో భయంకరమైన ఫస్ట్ తీర్పు ఏంటో తెలుసా? ఎవరు పొందుకున్నారు తెలుసా? మొట్టమొదటి తీర్పు ఎవరు పొందుకున్నారు బైబిల్లో? ఆదాము పొందుకున్నాడు. ఆ తీర్పు ఏంటో తెలుసా? నా సన్నిధిలో నుంచి నువ్వు గెట్ అవుట్. ఆ తీర్పు నాకు తెలిసి, ప్రభా నువ్వు నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను శిక్షకు గురి చేయగాని, అందుకంటాడు దేవా ఆ మాట దావీదు పలికాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను తట్టుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి అనుభవం ఎవరికైతే ఉంటుందో, ఒక్కసారి దేవుని సన్నిధి బయటికి వెళ్ళిపోతే ఆ తీర్పు మామూలు కాదు. ఇటువంటి భక్తుడు ఇంత ప్రార్థనపడు, ఇంత స్తుతించేవాడు, నా ఆజ్ఞలు ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు, నా మార్గములంటే చక్కగా నడిచేవాడు, నా తీర్పుల కొరకు వేటు చూసేవాడు. బ్రవ్వా ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చూస్తే ఏమవుతుందో అన్నటువంటి వ్యక్తి ఒక్క
తప్పు చేయడం కారణం చేత దేవుడు అంటాడు, విచిత్రం చెప్పనా, ఎక్కడ దేవుడు నేను చేసిన తప్పుకి నా సన్నిధిలో నుంచి నువ్వు త్రోసి వేస్తాడేమో అని ముందే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా. ఒక వ్యక్తి ఆదాము త్రోసివేయబడిన తర్వాత తన మహిమను పోగొట్టుకుంటే తన పుట్టినటువంటి కుమారుడు కయ్యేను ఏమైపోయాడు తెలుసా, దేశ దిమ్మరైపోయాడు. నీ జీవితంలో నా జీవితంలో బాగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట, ప్రభా నేను సాక్ష్యం కాపాడుకుంటాను, రుజువుపరుచుకుంటాను, లేక సవాళ్ళు విసురుతాను, బ్రతుకుతాను. మూడోది సందేశముగా నా జీవితం ఉండేటట్టుగా మలుచు ప్రభా. నా న్యాయ ప్రవర్తన నాకు బాగా ఆయను. అటు రీతిగా ఈ పాగాను బట్టి దేవుడు మనకి నిత్యము ధరింపచేయునట్లుగా దేవుడు తన ఆజ్ఞల ద్వారా తన మార్గములను మనకు అనుగ్రహించి ఆయన తీర్పులని కాచుకునేటువంటి విధముగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి, ప్రధాన యాజకుడు ధరించవలసినటువంటి ఆ తలపాగా, పరిచారకులు ధరించవలసిన ఆ తలపాగా, వివాహము కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ తలపాగా కొరకు మనం అందరం వేచి ఉండి ఆయనకు నడిపింపు కొరకు వేచి ఉందుముగాక. ఆమేన్.